నేడు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర పర్యటన, అలాగే నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు పైన లేనిపోయిన అవాకులు చవాకులు పేర్లంది ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. ఈరోజు నిజంగా గుడివాడ అమర్నాథ్ కానీ వైసీపీ పార్టీ కానీ చంద్రబాబును విమర్శించే స్థాయి మీకు అవుదే కాదని మనం చేస్తున్నారు. ముఖ్యంగా అమర్నాథ్ ఓ బచ్చా, మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి అసలు నువ్వు ఏ పరిశ్రమ తెచ్చినా అడుగుతున్నారు. ఈరోజు ఏదో చంద్రబాబు పైన ఏదో ఉత్తరాంధ్ర పైన సమితి ప్రేమ ఉందని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఆ మాటని గెలవచ్చు అతగట్లేదు. ఉత్తరాంధ్రలో 34 స్థానాలు ఉంటే 32 స్థానాలు ప్రజలు టీడీపీకి, కూటమికి, బీజేపీకి, జనసేన మద్దతు పలికారు. వైసీపీ ఘోరాతిఘోరాత్మకంగా ఓడించారు. ఏదైతే 3 రాజధానులు మొదటి నుంచి అన్నారో మేము మొదటి వ్యతిరేకిస్తూ వచ్చాం 3 రాజధానుల పైన. మరి ఈవేళ నిజంగా వైకాపాలో ఎవరైతే లాస్ట్ ఎమ్మెల్యే ఎవరంటే అమర్నాథ్ 175 మందిలో చివరిగా అంత భారీ మూలంతో ఓడిపోయావు 50 సంవత్సరాల స్థితుల పైన. మరి ఈరోజు నువ్వు మాట్లాడుతుంటే ఏదో దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రేపు ఇదే బీజేపీలో 11 గంటలకి తేల్చుకుందామని అడుగుతున్నా. మీ జగన్ ఏం చేశారో, మా చంద్రబాబు ఏం చేశారు. ఎందుకంటే నువ్వు మాయమాటలు చెప్పమాక. నువ్వు నిజంగా ఉత్తరాంధ్ర బిడ్డ అయితే రా చూసుకుందాం, ఇదే విధంగా చూసుకుందాం. ఈరోజు మీ నాయకుడు 26 జిల్లాలకి 20 ఎయిర్పోర్ట్లు పెడతానని చెప్పాడు. ప్రతి మాట తప్పాడు. అన్ని వర్గాన్ని మోసం చేశాడు. మాట్లాడితే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి ఏ వర్గాన్ని, అటు పారిశ్రామిక వర్గాన్ని, కార్మికుల్ని, టీచర్లని, నిరుద్యోగుల్ని, రైతుల్ని అందరినీ దాఖలు చేశారు 5 సంవత్సరాల పరిపాలన. అందుకే విసిగెత్తిపోయి ఈ జగన్ మాకు వద్దు, ఈ పార్టీ మాకు వద్దు అని చెప్పి జనాలు చీకొట్టారు. అయినా సరే మీకు ఇంకా 30 రోజులు అయింది చంద్రబాబు పాలన మొదలై. ఈ 30 రోజుల్లో ఆయన చెప్పిన హామీ ప్రకారం 4 వేలు ఇస్తా అని చెప్పారు, 4 వేలు ఇచ్చారు. డిఎస్సి మేము తీసుకొచ్చారు. మరి ఇవాళ ఏంటి చంద్రబాబు నాయుడు గారు మీరు గెలిచిన తర్వాత 6 నెలల పాటు వేచి చూసి మాట్లాడారు. అది కూడా ప్రజావేదిక కూడుతూ స్టార్ట్ చేశారు. మరి మేము విధ్వంసం చేయట్లేదే. ఇవాళ మీరు రాష్ట్రంలో 26 పార్టీ కార్యాలు అక్రమంగా కట్టేశారే, ఇదే పర్మిషన్ లేకుండా. ఇవాళ మీరు తల నెత్తికెక్కి ఏదో మేమే ఈ రాష్ట్రాన్ని 30 ఏళ్ళు పరిపాలిస్తాం అన్నట్టు వ్యవహరించారు. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజలే రాజులు తప్ప మీరు కాదు. మీరు ప్రజాసేవకులు. మీరైనా టీడీపీ వాళ్ళని ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ప్రజాసేవకులు. మీరు ఇది విస్మరించి ఈనాడు తల పొగరుతో మాట్లాడారు కోడిగుడ్ల మంత్రి. నేను ఒకటే నేను ప్రశ్నిస్తాను, ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం చంద్రబాబు, పవన్